లక్ష్మీనరసింహస్వామి మున్నూరు కాపు నిత్యాన్నదాన చారిటబుల్ ట్రస్ట్ యాదగిరిగుట్ట సత్రభవనంలో చైర్మన్ నేతి విద్యాసాగర్ సమక్షంలో ట్రస్టీల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ డిసెంబర్ నెలలో చనిపోయిన ఫౌండర్ ట్రస్ట్ మెంబర్ ఏనుగుల చంద్రయ్య మరియు ఫౌండర్ ట్రస్ట్ సభ్యులు వేముల రవీందర్ సతీమణి వేముల శోభారాణి మరియు ఆలుగడ్డల రాజశంకర్ సతీమణి ఆలుగడ్డల కృష్ణవేణి మరియు సిరిగిరి ప్రకాష్ సతీమణి అరుణ్ జ్యోతి మరణించడం వారికి వారి కుటుంబ సభ్యులకు తీరని లోటని వారు చనిపోవడం వారికి ఎంతో మనోవేదన గురిచేస్తుందని, అతి తొందరలో ఈ మనోవేదన నుండి బయటకు వచ్చి వారి యొక్క దైనందిక కార్యక్రమంలో పాల్గొనాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కోరుకుంటానని, వారికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చైర్మన్, ట్రస్ట్ సభ్యులు కోరుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు వారికి సంతాపాన్ని తెలియజేశారు. ప్రతి నెల 3వ తేదీ రోజున సత్రం యొక్క లావాదేవీలు చూడడానికి ట్రస్ట్ సభ్యులందరూ ఉదయం 11 గంటలకు సత్రంలో సమావేశమై చూడాలని చైర్మన్, ట్రస్ట్ సభ్యులు తీర్మానించారు. ఈ సమావేశంలో చైర్మన్ నేతి విద్యాసాగర్, ట్రస్ట్ సభ్యులు కోల ఆంజనేయులు, ఉపాల నరసింహులు, వేముల రవీందర్, పలుగుల శ్రీనివాస్ పటేల్, మారిశెట్టి వీరయ్య, వైద్యం వెంకటేశ్వర్, గుండం భిక్షపతి, పోతంశెట్టి అనిల్ కుమార్, సింగం సత్తయ్య పటేల్, బూర్గుబావి సత్యనారాయణ పటేల్, డాక్టర్ నరేష్ బాబు తదితర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.